మారుమూల గ్రామాలలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు జనం. ఏ చిన్న అవసరం వచ్చినా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. కానీ సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. రాళ్లు, రప్పలు, గుంతలు, వాగులు, వంకలు దాటి ఎగుడు దిగుడు బాటలోనే వీరు రాకపోకలు సాగించాలి. ఇది జనత్ మండలం పార్డీకే గ్రామానికి వెళ్లే రహదారి దుస్థితి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంపై జనం మండిపడుతున్నారు. వీరు ఎక్కడికి వెళ్లాలన్నా ఇదిగో ఈ గతుకుల రోడ్డే దిక్కు. ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే నరకప్రాయంగా ఉందంటున్నారు. గత్యంతరం లేక ఈ గతుకుల రోడ్డుపైనే అష్ట కష్టాలు పడి ప్రయాణిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా కనీసం గ్రామం నుంచి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మాకు రెండు రహదారులు ఉన్నాయి. ఒకటి రామాయణ నుండి వెళ్లాలంటే అక్కడ వాగుంది, అక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పి 2018లో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న గారు 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 2018 అయింది, ఇప్పుడు 2022 అయినా కూడా ఆ వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. సరే, ఇటు నుండి మేడుగూడ నుండి జిల్లా కేంద్రానికి వెళ్దామన్నా కూడా దాదాపు ఒక 5 కిలోమీటర్లు దూరం ఉన్నది. సరే, పోదామనుకున్నా కూడా ఈ రోడ్డు కూడా చక్కగా లేదు. ఒక ఉన్న రోడ్ అన్న మాకు మూరం పోస్తే మేము ఈ రోడ్డు వీధిగా ఆదిలాబాద్ చేరుకునే మార్గం ఉంటుంది. అసలు మా విలేజ్ ఏం పాపం చేసిందో మాకే అర్థం కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న గారు దయతలిచి మా విలేజ్ లో ఉన్న దాదాపు ఒక 300 నుంచి 400 జనాభా ఉంటది. ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ కొనుక్కోవాలంటే అటు నుండి పోవాలంటే ఒక ఉర్రెవడ్డం వస్తుంది, ఇటు నుండి పోవాలంటే గుంతలమయం. కనీసం కసలమెట్ల బండి పోయే పరిస్థితి లేదు. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకున్న 2 రోడ్డు మార్గాలు చెడిపోవడంతో గ్రామస్తులకు ప్రయాణ ఇక్కట్లు తప్పడం లేదు. 2018లో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తమ గోడు ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు రామాయి మీదుగా సాత్నల వాగు దాటి వెళ్తే జిల్లా కేంద్రం 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ ప్రభుత్వం వాగుపై వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో చేసేదేం లేక ప్రతి సంవత్సరం గ్రామస్తులే స్వచ్ఛందంగా శ్రమదానం చేసి తాత్కాలిక వంతెనను నిర్మించుకుంటున్నారు. వర్షాకాలంలో వరద ఉధృతికి వంతెన కొట్టుకుపోవడం, తిరిగి వేసవి కాలంలో మళ్లీ తాత్కాలికంగా నిర్మించుకోవడం గ్రామస్తులకు కష్టంగా మారుతోంది. దీంతో గ్రామస్తులు రెండో దారైన మేడుగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా పూర్తిగా రాళ్లు, రప్పలతో గుంతలమయంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. అటు నిత్యం ప్రయాణించే విద్యార్థులు, కూలీలు తమ అవసరాల నిమిత్తం మండల కేంద్రం లేదా జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రజలకు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే చుక్కలు కనపడుతున్నాయి. ఏళ్లకేళ్లు గడుస్తున్న రోడ్డు సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని, తమ గ్రామం ఏం పాపం చేసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని ఈ పార్టీకేని పట్టించుకునేటోళ్ళు దాత లేడు. మళ్ళా ఏ అధికారులు సుగట్ మమ్మల్ని ఎంతో మేము విలేకరులు వస్తున్నారు, ఎందరో ప్రజలు వస్తున్నారు ఈ రోడ్డు కోసం. విలేకరులు అందరూ వచ్చినా గానీ మేము మస్తా చెప్తున్నాం, ఎవరు పట్టించుకుంటలేదు. వీళ్ళు ఇట్లానే అదురుకుంటారు, వీళ్ళు ఇట్లానే వట్టిగా మనము అని ఇట్లానే మమ్మల్ని నోకేర్ చేస్తున్నారు. కలెక్టర్ మేడం గాని, ఈ ఎమ్మెల్యేలు గాని, ఎంపీటీసీలు గాని, జడ్పీటీసీలు గాని ఈ మా రోడ్డు ఈ స్కూల్ పిల్లలకు వేరే ఊరు నుంచి వచ్చిన మంది గాని ఎవరన్నా కొత్త మంది వచ్చినా అరే ఇదేం రోడ్డు సౌకర్యం మంచి లేదని అంటున్నారు. అందుకోసం అందరి కోసం అన్నా, ఇది మా కోసం కాదు, అందరు ప్రజల కోసం. ఎవరు వచ్చినా ఇది బాగు రోడ్డు ఉంటేనే మనకు మంచిదే. అందుకోసము ఇప్పటికన్నా మాకు రోడ్డు సౌకర్యం మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్లు తెరిచి తమ రోడ్డు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.